Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏఐజీ ఆసుపత్రికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్కు వచ్చారు. మనవడు హిమాంశును ఏఐజీ ఆసుపత్రిలో పరామర్శించారు. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా హిమాంశు గాయపడ్డారు. ముక్కుకు గాయంతో ఆసుపత్రిలో చేరారు కేటీఆర్ కొడుకు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి ఆయన కొద్దిసేపటి క్రితమే వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన మనవడు కేటీఆర్ కుమారుడు హిమాంశును పరామర్శించడానికి కేసీఆర్ నేరుగా ఎర్రవల్లి నుంచి ఇక్కడికి తరలి వచ్చారు. ఇక కేటీఆర్ కుమారుడు హిమాంశు జిమ్లో రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గాయపడినట్టు తెలుస్తోంది. వ్యాయామం చేస్తున్న సమయంలో ముక్కుకు తీవ్రమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తక్షణమే గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాంశుకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఆందోళనతో వెంటనే హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన మనవడు హిమాంశును పరామర్శించారు. హిమాంశు ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే హిమాంశుకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి గాయం తీవ్రత ఎంతవరకు ఉంది, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలపై కేసీఆర్ ఆరా తీశారు. కేసీఆర్ వెంట పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం హిమాంశుకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయనకు జరిగినటువంటి గాయంపై వైద్యులు ఎలాంటి బులెటిన్ విడుదల చేస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే హిమాంశు ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో. మై సన్ హిమాంశు సఫర్డ్ ఏ మైనర్ స్పోర్ట్స్ ఇంజురీ ఎస్టర్డే ఈవినింగ్ అండ్ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. హీ షుడ్ బి బ్యాక్ టు బీయింగ్ normal in few days. Thank you to all who have been calling and texting with concern అనేటువంటి ఒక ట్వీట్ ని కూడా కేటీఆర్ చేశారు. తన కుమారుడికి అయినటువంటి గాయానికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. సో ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఎవరైతే పరామర్శిస్తున్నారో, కాల్ చేస్తున్నారో, నాకు టెక్స్ట్ మెసేజ్ చేస్తున్నారో, హిమాంశు గురించి అడుగుతున్నారో వారందరికీ ధన్యవాదాలు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. సో దీనికి సంబంధించి అంతా బాగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.